చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మీకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత రేణుకమ్మ గారు ఫోన్ చేశారు. వీళ్ళందరూ మా గురువులు, రేవతి గారు, రేణుకమ్మ గారు, అనురాధ గారు, రామకృష్ణయ్య. ఈ గురువు ముందు మాట్లాడాలంటే కొద్దిగా భయంగా ఉంది, భయంతో ఉన్న భక్తిగా ఉంది. సో ఆమె ఫోన్ చేసిన సందర్భంలో నేను మా సిఎండి గారు, ఆర్కా గ్రూప్ సిఎండి కిరణ్ కుమార్ గారు, తర్వాత మంగదీప కన్స్ట్రక్షన్స్ ఎండి గారు వాళ్ళతో మీటింగ్లో ఉన్నాను. ఇంపార్టెంట్ కాల్ అయితే మాట్లాడంటే ఇంపార్టెంట్ కాలే కాబట్టి మాట్లాడాను. సో ఆ సందర్భంగా ఈ కళాకారులకు యూనియన్ స్టార్ట్ చేస్తుందని చెప్పారు. చెప్తేప్పుడే మా ఎండి గారు, రాజుగారు ఒక 30,000 ఇచ్చండి అని ఇచ్చారు. అది రేణుక గారు యాక్చువల్గా చాలా అద్భుతమైన సపోర్ట్ నాకు. ఎన్నో అనాథ ఆశ్రయాలకు రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక 2,000 మందికి ఉపాధి కల్పిస్తాం మేము. సో దాని ద్వారా ఎన్నో అనాథ ఇన్స్టిట్యూట్లకు కానీ లేకపోతే పాండమిక్ సిచ్యువేషన్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది నా ఇంటికి ఇచ్చింది కాబట్టి, నా ఇంటికి సందర్భం కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ సహాయం కోరినా మా కంపెనీ పరంగా నేను సిద్ధంగా ఉంటానని మా ఎండీఆర్ తరఫున చెప్తాను. అదేవిధంగా ఉపాధి ఎక్కడైనా డబ్బు చాలా అవసరం అండి. మనం పడుకున్నా, లేచినా, నిలబడ్డా ఏం చేయాలన్నా డబ్బు అవసరం. కళాకారులకు ఎట్లుంటుందంటే ప్రోగ్రాంలు నడుస్తూనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. సో మీ అందరు కూడా ఎంతమందికి మేము పరోక్షంగా సాయం చేయాలని సిద్ధంగా ఉన్నాము. మా రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈరోజు హైదరాబాద్లో ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉంది తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీ. ఎంతమందికి కావాలంటే అంతమందికి ఉపాధి కల్పించే అవకాశం రియల్ ఎస్టేట్లో ఉంది. మా ఎన్డీఆర్ సందేశం అదే, మీరు ఎవరన్నా చేయడానికి సిద్ధంగా ఉంటే నేను పూర్తి సహకారాన్ని అందిస్తానని, మీకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇమ్మని చెప్పారు. మెహబూబ్ ఆయా హై హవా హో రాగిని గాओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. थैंक यू.